బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. మరో 2-3 ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమాలోనే నెవర్ ఎండింగ్ ట్రెండింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటుందా అంటే అది SSMB 29 మాత్రమే. జక్కన్ ఏమో ఏమీ చెప్పరు, మహేష్ నేమో ఏమీ చెప్పొద్దని చెప్తారు. రూమర్స్ మాత్రం అస్సలు ఆగవు. ఇప్పుడు ఇదే జరుగుతోంది. మరి తాజాగా వచ్చిన న్యూస్ ఏంటి చూసిద్దామా ఎక్స్క్లూజివ్గా. మహేష్ బాబు రాజమౌళి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే వరకు రూమర్స్ అయితే వస్తూనే ఉంటాయి. అందులో తగ్గేదిలే అంటున్నారు గాసిప్ రాయుళ్లు. ప్రతి 2 రోజులకోసారి మేమున్నామంటూ SSMB 29ను ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా మరోసారి వైరల్ అవుతుంది SSMB 29. జనవరిలో ఈ సినిమాపై మేజర్ అప్డేట్ రాబోతోంది. మహేష్ రాజమౌళి సినిమాపై రోజుకో రూమర్ వస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రంపై వచ్చిన గాసిప్ 2 భాగాలు కాదు, ఒకే భాగంగా SSMB 29 రాబోతుందని, ఈ చిత్రాన్ని 2 పార్ట్స్గా జక్కన్న ప్లాన్ చేస్తున్నారని, ఒకటి 2026, మరొకటి 2027లో విడుదల కానున్నాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ అదేం కాదు, సింగిల్ పార్ట్లోనే అంటూ తాజా ఖబర్. SSMB 29 కాస్టింగ్ పైన గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఇందులో హీరోయిన్గా ప్రియాంక చోప్రా పేరు 2-3 రోజులుగా వినిపిస్తూనే ఉంది. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు తోడైంది. 2025లో షూట్ మొదలుపెట్టి 2027లో సినిమా విడుదల చెయ్యాలి అనేది జక్కన్న ప్లానింగ్. ఇది నిజమే అయితే మహేష్ ఫ్యాన్స్కు పండగే. నక్కుకుంటూ కాదు తొక్కుకుంటూ పోవాలి. ఇప్పుడు పుష్పరాజ్ దూకుడు చూస్తూ ఉంటే ఇదే అనిపిస్తోంది. కనిపించిన ఒక్క రికార్డు కూడా వదిలేలా కనిపించడం లేదు బన్నీ. రాబోయే సినిమాలకు కనుచూపు మేరలో మరే రికార్డ్ కనబడకుండా చేయడమే పనిగా పెట్టుకున్నాడు పుష్ప. ఈ దొగుడుతో 2,000 కోట్ల వైపు పుష్ప అడుగులు పడతాయా? సినిమా ఎప్పుడొచ్చిందని కాదు, ఇప్పటికీ ఎంత దూకుడు చూపిస్తుందనేది ముఖ్యం. ఈ విషయంలో పుష్ప 2 టాప్ అంతే. 2 వారాల తర్వాత బన్నీ దూకుడు మామూలుగా లేదు. తాజాగా 1,500 కోట్ల క్లబ్లోనూ చేరిపోయింది ఈ చిత్రం. పుష్ప 2కు ముందు ఈ క్లబ్లో ఉన్న ఏకైక సినిమా బాహుబలి 2. 2017లోనే ఇది చేసి చూపించారు రాజమౌళి. ఇప్పటికే హిందీలో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2. స్త్రీ 2 పేరు మీదున్న 600 కోట్ల రికార్డు సైతం లాగేసుకున్నాడు పుష్పరాజ్. 700 కోట్ల వైపు పుష్ప అడుగులు పడుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ 200 కోట్ల షేర్ దిశగా వెళ్తుంది పుష్ప 2. బాహుబలి 2, RRR మినహా మరే సినిమా ఏపీ, తెలంగాణలో కలిపి 200 కోట్ల షేర్ దాటలేదు. బాలీవుడ్లో పుష్ప 2 దూకుడు చూస్తుంటే ఏ రికార్డు అసాధ్యమని చెప్పలేం. క్రిస్మస్కు బేబీ జాన్ తప్పిస్తే అక్కడ చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. దాంతో న్యూ ఇయర్ వరకు పుష్ప దూకుడు ఖాయం. ఇదే జరిగితే బాలీవుడ్లో సోలోగా 800 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా జరిగితే నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 2,000 కోట్ల క్లబ్బులో చేరుతుందేమో. ఎప్పటికప్పుడు తెలుగు ఆడియన్స్ కు 100% ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించడంలో ముందుంటుంది ఆహా. సరికొత్త షోలతో పాటు వెబ్ సిరీస్ లో ప్రేక్షకులకు అందిస్తూనే ఉంటుంది. తాజాగా మరో ఆసక్తికరమైన సినిమాతో వచ్చింది ఆహా. అదే సత్యదేవ్ జీబ్రా. మరి ఈ సినిమా హైలైట్స్ ఏంటో చూసేద్దామా? సత్యదేవ్, డాలి ధనుంజయ్ కీలక పాత్రల్లో ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కించిన సినిమా జీబ్రా. నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 20 నుంచి ఆహా ఓటీటీలోకి వచ్చేసింది జీబ్రా. వ్యూవర్షిప్లో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది జీబ్రా. ఫ్యాన్సీ రేటుకే జీబ్రా రైట్స్ కొనుగోలు చేసింది ఆహా. ఇటీవల ఈ సినిమాకు స్పెషల్ కాంటెస్ట్ కూడా నిర్వహించింది చిత్ర యూనిట్. దేనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్యాంకులోని లొసుగులను వాడుకుంటూ హీరో అండ్ గ్యాంగ్ చేసే జిమ్ముక్కుల చుట్టూ తిరుగుతోంది జీబ్రా కథ విషయానికి వస్తే సత్యదేవ్ ఓ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్. ఆయన గర్ల్ ఫ్రెండ్ ప్రియా భవానీ శంకర్ చేసిన ఓ చిన్న బ్యాంకింగ్ మిస్టేక్తో వాళ్ల జీవితాలే మారిపోతాయి. అందులోంచి ఈ ఇద్దరు ఎలా బయటపడ్డారనేది జీబ్రాలో ట్విస్ట్. కొన్నిసార్లు కొందరు హీరోయిన్లకు అనుకోకుండా బ్రేక్ వస్తూ ఉంటుంది. అంత మాత్రానికే వాళ్ళు అవుట్ ఆఫ్ ఫామ్ అని కాదు, ఇక వాళ్ళ పని అయిపోయిందని కాదు. జస్ట్ ఒక చిన్న బ్రేక్ ఇచ్చారనే అంతే. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. కొందరు హీరోయిన్లు బ్రేక్ తీసుకుని 2025లో బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. మరి వాళ్ళెవరో చూసేద్దామా? చిన్న బ్రేక్ ఇచ్చా, చిటికలో వచ్చేస్తా అంటున్నారు పూజా హెగ్డే. అప్పుడెప్పుడో 2022లో ఆచార్య, రాధేశ్యామ్ అంటూ కనిపించిన పూజ
ఆ తర్వాత మళ్ళీ టాలీవుడ్లో కనపడలేదు. హిందీలో సల్మాన్తో చేసిన కిసీకా బాయ్ కిసీకా జాన్ కూడా డిజాస్టర్ అయింది. దాంతో 2024 అంతా బ్రేక్ తప్పలేదు. కానీ 2025లో మాత్రం బౌన్స్ బ్యాక్ కానున్నారు ఈ బ్యూటీ. తెలుగులో పూజా హెగ్డేకు ప్రస్తుతం అవకాశాలైతే లేవు. కానీ తమిళంలో మాత్రం విజయ్ 69తో పాటు సూర్య 44లోనూ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా లారెన్స్ బ్లాక్ బస్టర్ సిరీస్ కాంచనాలో హీరోయిన్గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హిందీలో వరుణ్ ధావన్, షాహిద్ కపూర్లతో నటిస్తున్నారు పూజ. ఇవన్నీ 2025లోనే విడుదల కానున్నాయి. రష్మిక మందన్న సైతం 2025ను పూర్తిగా కబ్జా చేస్తున్నారు. పుష్ప 2తో మాయ్ చేసిన శ్రీవల్లి వచ్చేడాది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో పాటు హిందీలో చావా, సికిందర్, తామా, శేఖర్ కమల కుబేరాలోనూ నటిస్తున్నారు. మొత్తానికి ఇటు పూజ, అటు రష్మిక 2025లో బ్యాక్ ఆన్ ట్రాక్ రానున్నారు. సమ్మర్ సీజన్ అన్న తర్వాత ఖచ్చితంగా స్టార్ హీరోలు వస్తూ ఉంటారు. అది కామన్. కానీ 2-3 ఏళ్లుగా అది జరగట్లేదు. 2023తో పాటు 2024 సమ్మర్ కూడా ఖాళీగానే వెళ్ళిపోయింది. కానీ 2025 మాత్రం అలా కాకూడదని 6 నెలల ముందే ఫిక్స్ అయిపోయారు మన హీరోలు. కానీ ఇక్కడ చిన్న మతలబు కూడా ఉంది. మరి అదేంటో తెలుసా? 5 నెలల ముందే 2025 సమ్మర్ సీజన్ కళకళలాడుతుంది. ఈసారి స్టార్ హీరోలు కూడా రేసులోనే ఉన్నారు. ఓవైపు చిరంజీవి, మరోవైపు ప్రభాస్, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ అంతా సమ్మర్ బరిలోనే ఉన్నారు. ఈ రేస్ హరిహర వీరమల్లుతో మొదలు పెట్టనున్నారు పవన్. మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. అదే రోజు VD12 కూడా ప్రకటించారు. పవన్ ఇప్పుడున్న బిజీకి వీరమల్లు వస్తుందా లేదా అనే అనుమానాలైతే ఉన్నాయి. ఒకవేళ హరిహర వీరమల్లు ఆ డేట్కు రాకపోతే ఓజీని రేసులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు సుజిత్. మరోవైపు రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కానుంది. అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ జాక్ కూడా ప్రకటించారు. ఇక తేజ సజ్జా మిరాయి ఏప్రిల్ 18న రానుంది. అదే రోజు అనుష్క ఘాటి విడుదల కానుంది. 2025 మే 1న నాని హిట్ 3 విడుదల కానుంది. షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. టాలీవుడ్కు జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి లాంటి సినిమాలు అందించిన లక్కీ డేట్ మే 9న విశ్వంభర విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తానికి ఎటు చూసుకున్నా సమ్మర్ 2025కి పూనకాలు ఖాయం. అంతా బాగానే ఉందిగా. పైగా స్టార్ హీరోలు కూడా బాగానే వస్తున్నారు. మరి ఇందాకేదో మతలబన్నారు, ఎక్కడుందది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. నెక్స్ట్ సమ్మర్ను మన హీరోలు ఎంత గట్టిగా వాడాలని ఫిక్స్ అయ్యారో తమిళ హీరోలు అంతే ఫిక్స్ అయ్యారు. మనోళ్లకు పోటీగా తమిళ్ నుండి భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి సమ్మర్లో. మరి అవేంటి? సమ్మర్ను మీరే కాదు మేం కూడా క్యాష్ చేసుకుంటామంటూ వచ్చేస్తున్నారు తమిళ హీరోలు. ధనుష్ హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న ఇడ్లీ కడాయి సినిమా ఏప్రిల్ 10న రాబోతోంది. ప్రభాస్, సిద్ధు జొన్నలగడ్డతో పోటీలో ఉన్న సై అంటున్నారు ఈ హీరో. మరోవైపు రజనీ కూలీ సినిమా సైతం సమ్మర్లోనే విడుదల కానుంది. రజనీకాంత్, ధనుష్ మాత్రమే కాదు అజిత్ చూపులు కూడా సమ్మర్ సీజన్ పైనే ఉన్నాయి. ఈయన నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ పొంగల్ రిలీజ్ కోసం ప్లాన్ చేసిన సమ్మర్కే రానుంది. పండక్కి విడాము యాచితో రానున్నారు అజిత్. సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ సినిమా సైతం సమ్మర్లోనే రానుంది. ఇటు హీరోగా అటు నిర్మాతగా రఫాడిస్తున్న కమల్ హాసన్ తగ్ లైఫ్ అంటూ సమ్మర్ చివర్లో రానున్నారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. విక్రమ్, అమరంతో నిర్మాతగా బ్లాక్ బస్టర్స్ కొట్టిన కమల్ ఇండియన్ 2తో నటుడిగా రేసులో కాస్త వెనకపడ్డారు. ఈ బాకీ తగ్ లైఫ్తో తీర్చేయాలని చూస్తున్నారు. మొత్తానికి 2025 సమ్మర్ టాలీవుడ్ వర్సెస్ కాలీవుడ్గా మారిపోనుంది. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.